తెలియాల్సి ఉంది. ఇంకా 5 రోజుల సమయం ఉంది ప్రమాణ స్వీకారానికి. మీరు చెప్తున్న వివరాల ప్రకారం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన నేతలు కూడా మంత్రివర్గంలో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉండే ఛాన్స్ ఉందా, లేదంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా? అంటే సతీష్, ఇది ఒక కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు ఒకవేళ పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరడానికి సుముఖంగా ఉంటే కనుక లక్షలాది మంది ప్రజల సమక్షంలో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి, అంటే డిప్యూటీ సీఎం హోదా ఇస్తారు, కేబినెట్ మంత్రిగా ఉంటూ డిప్యూటీ హోదా ఉంటుంది, ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది కూటమిలో పొత్తులో భాగంగా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి చంద్రబాబుకు చెప్పాల్సి ఉంటుంది. అందుకే సాయంత్రం రాత్రి భేటీ అవుతున్నారు. ఈ రాత్రి లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చర్చిస్తారు. ఎందుకంటే జనసేన తరఫున ఎంతమంది కేబినెట్ లోకి వెళ్లాలి, ఒకవేళ పవన్ కళ్యాణ్ కేబినెట్ లోకి వస్తారా, డిప్యూటీ సీఎం ఆ చంద్రబాబు ఆఫర్ చేస్తే తీసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ బయట ఉండి ఆ పార్టీ నుంచి మంత్రుల్ని కేబినెట్ లో పెడతారా, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేరతారనేది ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పుడే చంద్రబాబుతో సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి మాట్లాడతారు. ఆ తర్వాత కేబినెట్ కు సంబంధించి కావచ్చు, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏదైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక కేబినెట్ లో చేరాలని నిర్ణయించుకుంటే స్వయంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సతీష్. కాకపోతే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నేతలతో చర్చించాలి. అందరితో కూడా చర్చించిన తర్వాత తుది నిర్ణయం చంద్రబాబుతో చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రాత్రి చెప్పకపోయినప్పటికీ 1-2 రోజులు ఆ పార్టీ సీనియర్ నేతలందరితో, నాదెండ్ల మనోహర్ కావచ్చు, నాగబాబు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సతీష్.